పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ కొంతమందిని కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్ కొంతమందిని కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు కోల్పోయింది. అట్లాగే కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు చనిపోయారు. అదే సమయంలో పాకిస్తాన్ సైన్యులు చనిపోయారు. సైనిక అధికారులు చనిపోయారు. అయితే ఇప్పుడు 93,000 అన్నటువంటిది బాగా వైరల్ అవుతోంది పాకిస్తాన్. ఏంటి 93,000 అంటే భారతదేశం బంగ్లాదేశ్ దాడి జరిగినప్పుడు అంటే బంగ్లాదేశ్‌ని పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ మొక్కలు చేసేటప్పుడు బంగ్లాదేశ్ మీద యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ సైన్యం లొంగిపోయారు. ఎంతమంది అయ్యంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 93,000 మంది. 4,000 మంది భారత సైన్యం ఎదుట 93,000 మంది పాకిస్తాన్ సైన్యం లొంగిపోయినటువంటి రోజు. ఆ 93,000 మంది సైన్యాన్ని లొంగిపోతే ఆ తర్వాతన వాళ్ళని చైనా ఒత్తిడి అమెరికా ఒత్తిడి రష్యా ఒత్తిడి వాళ్ళందరినీ వదిలిపెట్టేసింది ఇందిరాగాంధీ. అలాగే లాహోర్ దాకా ఆక్రమించుకుంటే మన సైన్యం వెళ్ళి దాన్ని తిప్పి ఇచ్చేసింది. అదే సందర్భంలో పీఓకేని తిరిగి తీసుకోలేదు. మన సైన్యం 3,000 మంది వాళ్ళకి పట్టుబడితే వాళ్ళని విడిపించుకురాలేదు. ఆ తర్వాత ఎప్పుడో వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా కొంతమంది మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జైళ్లలోనే ఉన్నారంటారు. ఇవన్నీ పక్కన పెడితే 93,000 అన్నది ఇప్పుడు ట్రెండింగ్ చేస్తున్నారు. ఎవరయ్యా అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే ట్రెండింగ్ చేస్తున్నారు. భారతదేశం చేతులు ఎట్లాంటి వెధవలైపోయిన మీరొచ్చి మాకు చెప్పడం ఏంట్రా అన్నటువంటి పాయింట్ని పరోక్షంగా నిలదీస్తున్నటువంటి సిచ్యుయేషన్.